హలో అండి అందరికీ. నా పేరు చందన. సో, ఈరోజు మన ఛానల్‌లో సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ చట్నీ ఎలా చేయాలనేది చూసేద్దాం. సంవత్సరమైనా సరే అండి, మామిడికాయ చట్నీ ఖరాబ్ కాకుండా ఎలా చేయాలో అనేది చూసేద్దాం. చలో అండి, వాటికి ఇంకేమేమి కావాలో చూసేద్దామా? మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, వెల్లిపాయలు, ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు అనేది మెయిన్. ఒక గిన్నెలోకి ఫస్ట్ మెంతులు, జీలకర్ర తీసుకొని బాగా వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత, అలాగే జీలకర్ర ఉంటుంది కదండీ, ఆ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. జీలకర్రని లైట్‌గా వేయించుకోవాలి, మాడగొట్టేయకండి. మాడగొడితే టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. ఫస్ట్ మనం మెంతులు ఇంకా ఆవాలు వేయించుకున్నాం కదా, ఫస్ట్ అది చేయాలి, లైక్ పౌడర్ చేయాలి. దాని తర్వాత మనం సపరేట్‌గా వేయించుకున్నాం కదా జీలకర్ర, దాన్ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ 2 అనేది మనం లాస్ట్‌లో మిక్స్ చేస్తాం. ఇప్పుడు కాదు దాంతో పని. దాని తర్వాత మనం వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదా, వాటిని సగం మిక్సీ పట్టుకొని లైక్ కచ్చపచ్చగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదొచ్చేసి జీలకర్ర అండ్ మెంతుల పొడి. ఇదొచ్చేసి జీలకర్ర పొడి అండ్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అక్కడ ఉంది చూడండి. మనం ఎన్ని మామిడికాయలు తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కారం తీసుకోవాలి. మేమైతే 51 కాయలు మామిడికాయలు తీసుకున్నాం. దాని తగ్గట్టుగా కారం తీసుకుంటున్నాను నేను. ఇదైతే మంచి ఊర్లో పట్టించిన కారం అండి. మేమే మిరపకాయలు తీసుకొని మేమే పట్టించుకున్నాము. మంచి మిరపకాయలు. మేము కారంలో ఉప్పు వేయకుండా పట్టించాము. అందుకనేసి ఇప్పుడు సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాము. మీరు వేసేదాన్ని బట్టించి చూసుకోవాలండి. మీరు తీసుకున్న కారంలో ఉప్పు ఉందా లేదా అన్న దాన్ని బట్టిచ్చేసి. ఉప్పుని కారాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది కూడా కారంలోనే వేసి లైట్‌గా కలపాలి. పొట్టు తీసిన వాటిని మిక్సీ చేసింది కాదు. ఆ వెల్లుల్లి కూడా కారం మంచిగా పట్టేటట్టు పైకి కిందకి చేయాలి. మంచిగా అలా చేసినప్పుడు కొంచెం టేస్ట్ బాగా వస్తుంది లాస్ట్‌లో మనం తినేటప్పుడు. ఇదొచ్చేసి ఆవాల పౌడర్ అండి. ఇది నేను షూట్ చేయడం మర్చిపోయాను అనుకుంటా. సో, అందుకే నేను లాస్ట్‌లో చూపించేస్తున్నాను. ఇదొచ్చేసి మనం ఇంతసేపు పట్టుకున్నాం కదా జీలకర్ర పౌడర్, అది. జీలకర్రని కూడా బాగా కలిపేసుకోవాలి. మన ఆవపిండి, జీలకర్ర అంతా బాగా పట్టేటట్టు. చేత్తో కలిపితేనే చాలా బాగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ కూరలకైనా, పచ్చళ్ళకైనా, వేటికైనా సరే పోపు అనేది ముఖ్యం కదా. సో, ఇక్కడ మనం మామిడికాయ పచ్చడి ఎలా పోపు చేస్తాము అనేది చూడబోతున్నాం ఈ వీడియోలో. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మన పోపు దినుసులు తీసుకోవాలి. అందులో ఏమేమి ఉండాలంటే కొద్దిగా మెంతులు ఉండాలి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండ్ ఒక 4, 5 పచ్చిమిర్చిలు. 5 అంటే 5 కాదు, ఒక 20 పచ్చిమిర్చిలు తీసుకోండి, ఎండుమిర్చిలు. మీరు ఆయిల్ ఏ గిన్నెలో అయితే తీసుకుంటున్నారో ఆయిల్ ఆ గిన్నెకి సగం వచ్చేటట్టు ఉండాలండి. ఎక్కువ రాకూడదు, ఎందుకంటే ఎక్కువ వస్తే ఏమవుతుందంటే అది పొంగుతుంది. ఇంతసేపు మనం వేసుకున్నాం కదా ఆవాల పౌడరు, మెంతుల పౌడరు, జీలకర్ర పౌడరు, అవే కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, దాన్ని కూడా వేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆయిల్ పొంగుతూ వస్తుంది మనం ఇవన్నీ వేసేసరికి. సరే కదా, మా అమ్మ వెండిమిర్చిలు కూడా కొంచెం ఎక్కువనే వేస్తుంది, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ వెండిమిర్చి అంటే చాలా ఇష్టం. అందుకే కొంచెం ఎక్కువనే వేసాము. అందుకే అండ్ మీరు ఆ పోపు మీద వేసి ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోకండి, అక్కడే ఉండండి. చూసారు కదా, ఇప్పుడు మేము గార్లిక్ వేసిన తర్వాత ఎట్లయితే పొంగుకుంటూ వస్తుందో, అందుకే మీరు అక్కడే ఉండి ఎంతసేపు కలుపుకుంటే అంత మంచిది. అండ్ మీకు తేడా తెలుస్తుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ మా పోపు కొంచెం పొంగింది. అది మా పొరపాటేలేండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పోసి గిన్నె తక్కువ పెట్టాము అందుకే. సో, చూసారు కదా మా నాన్నగారు ఎంత బాగా కోస్తున్నారో మామిడికాయ చెక్కల్ని. నాకు చాలా ఇష్టం అట్లా పచ్చిది తినడం కూడా. సో, అన్నీ అమ్మ వాళ్ళు కోసేసారు. నాన్న ఆఫీస్కి వెళ్ళుండే. నాన్న ఆఫీస్ నుంచి వచ్చినాక మిగిలిన కాయలు కోసారు. చూసారు కదండి, మా అమ్మ నాన్న పక్కన కూర్చొని ఎంత ముద్దుగా పని చేస్తున్నారు. అలా ఉంటే నాకు ఎంత ఇష్టమో మా వాళ్ళు. సరే ఇంక పచ్చళ్ళకి వెళ్ళిపోదాం. మనం పోపు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పోపుని ఇంతసేపు మనం ఉప్పు కారాలు కలుపుకున్నాం కదా అందులో వేయాలి. అది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతే వేయాలి. అది వేడి లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు. పోపు మొత్తం చల్లారిన తర్వాత వేసి దాన్ని కొంచెం వేయాలి, మొత్తం ఒకేసారి వేయకూడదు, కలర్లో పడుతుంది. సో, అది మొత్తం వేసిన తర్వాత మెల్లగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఆయిల్, ఆ కారం, ఉప్పు, ఆ ఎల్లిపాయలు అంతా మొత్తం ఇట్లా కలిసిపోయేంత వరకు, లైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా కలిసిపోయిన తర్వాత మామిడికాయ చెక్కలు ఏవైతే ఉన్నాయో
అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మా అమ్మ వేస్తూ, కలుపుతూ ఎంత బాగుంది కదండీ చూడండి. అదీ కాక మన ఛానల్‌లో నేను పెట్టిన ఫస్ట్ వీడియో అని ఏదైనా కుకింగ్‌ది ఏమన్నా ఉంటే అది ఇదేనండి. ఆవకాయ పచ్చడి. లిటరల్లీ చాలా మంచిగా పోయింది ఆ వీడియో. ఫస్ట్ వీడియోనే 23K పోయింది. చాలా హ్యాపీగా ఉంది. సో, అందుకే ఇది సమ్మర్ స్పెషల్ మ్యాంగో చట్నీ. మాకు మాత్రం ఇలాంటి క్యాన్స్ 3 వచ్చాయి. లిటరల్లీ ఒక 4, 5 వాయిలు అయ్యుంటాయి అట్లా చాలా వేసి వేసి కలిపేసరికి. అండ్ మా అమ్మ ఏంటంటే ముక్క ముక్కకి కారం వెల్లిపాయ అంతా పట్టాలి ఆ టేస్ట్ అంతా. అప్పుడే పచ్చడి బాగుంటుందనేసి ఫుల్‌గా మిక్స్ చేస్తూ ఉండేది. ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఉప్పు, కారం మొత్తం అంతా పట్టేటట్టు మొత్తం ఇట్లా ముక్క ముక్కకి తెలుస్తూ ఉండాలి. ఎందుకంటే పచ్చడి మొత్తం ఊరాలి కదా! అందుకే. ఏదో వేసి కలిపి పెట్టినట్టు కాకుండా కొంచెం మంచిగా మిక్స్ చేస్తే టేస్ట్ అనేది బాగా వచ్చిద్ది. అండ్ మా తెలంగాణలో మాత్రం సమ్మర్ వచ్చిందంటే చాలండి. గడ్డ పెరుగు, వేడి వేడి అన్నం, దాంతోపాటు ఒక మామిడికాయ ముక్క, మామిడికాయ తక్కువ అంటారు కూడా, చాలండి జీవితానికి అనిపిస్తుంది ఆ టేస్ట్. సో ఇదే అండి మా అమ్మ చేతి ఆవకాయ పచ్చడి. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ చందన ఛానల్. అండ్ ద లాస్ట్ మా అమ్మ చేతి ఆవకాయ ముద్ద తినేసి వెళ్ళండి. పట్టండి ఇంకా అనేసి నోట్లో వేసేసుకోండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరి కొన్ని రెసిపీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ అన్నీ. మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి.